ముందుగా నా కమ్యూనిటీ ట్యాబ్లో ఓట్ ఇంకా వేయని వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి వెళ్ళి వేయండి. నా కమ్యూనిటీ ఛానల్ ఓటింగ్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో పెడుతున్నాను. ప్లస్ ఫస్ట్ కమెంట్గా పిన్ కూడా చేసి పెడుతున్నాను. వేయని వాళ్ళు అయితే ఖచ్చితంగా వేయండి. చాలా ఓటింగ్ పడుతుంది ఈ వీక్కి సంబంధించిన మటుకు నా కమ్యూనిటీలో. సో బీభత్సమైన ఓటింగ్ ఆ రేంజ్లో పడితే మనకి ఓటింగ్ అనాలిసిస్ చేసుకోవడానికి కూడా ప్రాపర్గా క్లారిటీ అయితే ఉంటుంది. సో ఖచ్చితంగా ఓట్లు వేయండి మిస్ చేయకుండా. అండ్ దానికి తోడు వేరే అన్అఫిషియల్ పోల్స్లో ఎక్కడ చూసినా కూడా నబీల్కి కంప్లీట్గా వన్ సైడ్ వార్ అనేది జరుగుతుంది. ఇన్ని రోజులు గౌతమ్ లేకపోతే ఆబ్వియస్లీ నబీల్ వర్సెస్ నిఖిల్ అన్నట్టుగానే ఉంటుంది ఓటింగ్లో అన్నట్టుగా అందరం అనుకున్నాం. బట్ నబీల్ వర్సెస్ నిఖిల్ అనేది ఇంకా ఆల్మోస్ట్ లేనట్టే చెప్పాలి. కంప్లీట్ వన్ సైడ్ వార్ అయిపోయింది అనమాట. లిటరల్గా చెప్పాలంటే నిఖిల్కి దరిదాపుల్లో కూడా నబీల్ లేని పరిస్థితులు అయితే ఇప్పుడు ఉన్నాయి. ఒరే ఉన్న పలంగా నిఖిల్కి ఈ రేంజ్ ఓటింగ్ ఎందుకు వచ్చింది, ఎక్కడి నుంచి ఎలా దాపురిచ్చింది అంటే నిన్న జరిగిన ఆ ఎపిసోడ్ ఎలాగైతే ఉందో ఆ రేంజ్లో కంప్లీట్గా ఒకడి మీదే పడిపోతే, ఒకడి మీద అందరం కలిసి మూకుమ్మడి దాడి చేస్తే తెలియకుండానే ఒక కైండ్ ఆఫ్ సింపతి రావడం అనేది సహజం. అది ఎవరూ ఆపలేరు మాస్టర్. బిగ్ బాస్లో ఉన్న బేసిక్ లాజిక్కే ఇదన్నమాట. అదే పనిగా ఒక మనిషి మీద పడితే ఆ మనిషి మర్డర్ చేసినా కూడా ఒరే నువ్వు మర్డర్ చేస్తావు, నువ్వు మర్డర్ చేస్తావు, నువ్వు మర్డర్ చేస్తావు, నువ్వు మర్డర్ చేస్తావంటే ఒక 10 మంది వచ్చి వాడి మీద పడిపోతే ఆ మర్డర్ చేసిన వాడి మీద కూడా జనాలకి సానుభూతి వచ్చేస్తుంది, సింపతి వచ్చేస్తుంది. సింపతి వచ్చి ఏం చేస్తారు, డౌట్ లేకుండా ఓట్లు వేస్తారన్నమాట. సో ఇప్పుడు నిఖిల్ తప్పు చేశాడా లేదా అనేది పక్కన పెడితే ఆయన మీద ఇంతమంది అటాకులు మొదలు పెట్టేసరికి బయట నుంచి వచ్చిన ఎలిమినేటెడ్ కంటెస్టెంట్స్ అదే పనిగా నామినేట్ చేస్తూ ఉండేసరికి ఏమైంది, నామినేట్ చేస్తే నిఖిల్ ఏమైనా వెళ్ళిపోయే క్యాండిడేటా? ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ 1% ఉందా? లేదు. అది తెలిసినా కూడా ఎలిమినేట్ అయిన వల్ల అదే పనిగా వచ్చి నామినేట్ చేశారంటే ఏంటి రీజన్? కేవలం నిఖిల్ని కావాలని తగ్గించాలని, ఏ విధంగా అయినా సరే నిఖిల్ని టార్గెట్ చేద్దామని ఏకైక ఇంటెన్షన్తోనే చేశారు అని పబ్లిక్ అనుకున్నారు కాబట్టే ఇప్పుడు ఓట్లు వేశారనమాట. ఈ రేంజ్లో వన్ సైడ్ కంప్లీట్ ఫ్యూజన్ లాగా ఒర్రే ఏంట్రా ఇది అనిపించే లెవెల్లో అయితే ఓట్లు పడుతున్నాయి. ముందుగా నా కమ్యూనిటీ ట్యాబ్లోనే ఎప్పటికప్పుడు ఆల్రెడీ బీభత్సమైన వేలలో పడుతుందన్నమాట. 62,000, 65, 70 అన్నట్టుగా ఈ రేంజ్లో ఎప్పటికప్పుడు ఓటింగ్ దద్దరిల్లే రేంజ్లో అయితే పడుతుంది మాస్టరు. చాలా ఇంట్రెస్టింగ్గా జరుగుతుంది. సో నా కమ్యూనిటీ ట్యాబ్లో అసలు మిస్ అవ్వకండి. సో నా దాంట్లో చూసుకుంటే కూడా ఆల్రెడీ నిఖిల్కి 45% ఆ లెవెల్లో అయితే ఉంది, ఓన్లీ ఒక్కడికి మాత్రమే. అండ్ తర్వాత నబీల్కి ఇమీడియట్గా చూసుకుంటే 31% అయితే ఉంది. 31 ఏంది, 45 ఏంది, సంబంధం ఏంటి రా? 15% ఎలా ఉంటుందిరా బాబు? నబీల్ కూడా టైటిల్ డేస్లో అనుకునే ఒక క్యాండిడేట్, టైటిల్ డేస్లో ఉన్నాడు అనుకునే క్యాండిడేట్స్కి 1-2% డిఫరెన్స్ ఉంటే టైట్గా ఉండేది. కానీ నబీల్ ఏంటి మరీ ఇంత దూరంలో ఉన్నాడు అంటే నబీల్ ఓటింగ్ తగ్గిపోయిందా? ఇన్ని వారాలు నామినేషన్స్లో లేకపోవడం వల్ల, అండ్ దానికి తోడు స్టార్టింగ్లో 4-5 వీక్స్ ఉన్న గేమ్ ఈ మధ్య ఏమీ లేకపోవడం వల్ల, కంప్లీట్ సేఫ్ ఆడుతుండడం వల్ల, దానికి తోడు ప్రేరణ లాంటి వాళ్ళతో బెచ్చింగ్ చేస్తూ ఉండడం వల్ల, గౌతమ్కి వచ్చిన ఆరెంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ వల్ల, ఆయన కొల్లుకోవడం వల్ల, ఇలా ఎటు చూసినా కూడా నబీల్కి అన్ని ఎదురుదాడులే పడుతుండడం వల్ల, అన్ని నెగిటివ్సే ఉండడం వల్ల ఓటింగ్ తగ్గిపోయిన మాట అయితే వాస్తవం. ఇదే టైంలో నిఖిల్ మీద అటాకులు కూడా జరగడం వల్ల, ఆయనకు తెలియకుండానే ఓటింగ్ పెరగడం వల్ల, నబీల్కి ఆయన తగ్గినా లేకున్నా కూడా నిఖిల్కి పెరగడం వల్ల ఆబ్వియస్లీ నబీల్కి తగ్గినట్టే అనిపిస్తుంది. సో అలా ఈ 15% హ్యూజ్ డిఫరెన్స్ అయితే మనకు కనబడుతుంది ఓటింగ్ పరంగా చూసుకుంటే. అండ్ ఎక్కువ పోలింగ్ పడిన ఇంకో పోల్లో మనం చూసుకుంటే నిఖిల్కి అసలు మామూలుగా మెంటల్ ఎక్కించే లెవెల్లో అయితే ఉంది. ఆ పోల్లో అయితే దాదాపు 2 లక్షల పైగా జరిగిన పోలింగ్లో నిఖిల్కి ఒక్కడికే ఓరే నాయన ఏంట్రా ఇది అంటూ ఒక భయభ్రాంతులకు గురి చేసే కైండ్ ఆఫ్ ఓటింగ్ అంటారు కదా, ఆ రేంజ్లో ఓటింగ్ జరిగిందనమాట. నాకు ఎక్కడ నచ్చిందంటే వెబ్సైట్లో డౌట్ లేకుండా, వెబ్సైట్కి యూట్యూబ్ ఛానల్స్కి పెద్ద తేడా అయితే ఉండదు ఎవ్రీ వీక్ ఓటింగ్లో కూడా. బట్ ఈసారి ఏంటంటే కొంచెం తేడాగా వెబ్సైట్కి ఇప్పుడు యూట్యూబ్లో పోలింగ్లో జరిగేదానికి అసలు సంబంధం ఉండేటది. వెబ్సైట్లో ఏ వెబ్సైట్ చూసినా కూడా నబీల్ మెజారిటీ దాంట్లో హైయెస్ట్లో ఉన్నాడు. కొన్ని దాంట్లో ప్రేరణ కూడా ఉంది, అదేంటో. కానీ నిఖిల్ మాత్రం చాలా రేర్. అసలు నిఖిల్ పేరే
అన్అఫీషియల్ పోల్స్లో వెబ్సైట్ పోలింగ్స్లో అయితే అస్సలు కనబడట్లేదు అనమాట. ఇదొక తేడా. సో కాబట్టి ఈ వారానికి సంబంధించి వెబ్సైట్ పోలింగ్ని ఆల్మోస్ట్ పక్కన పెట్టేసే ఒక పరిస్థితిలో ఉందన్నమాట. మనం ఈ వారానికి సంబంధించి వెబ్సైట్ని పెద్దగా సీరియస్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఏ యూట్యూబ్ పోల్ పడితే ఆ యూట్యూబ్ పోల్ ఎక్కువ శాతం పోలింగ్లు ఏ యూట్యూబ్ పోల్లో జరిగితే అవన్నీ తీసుకొచ్చి సేకరించుకోండి. తద్వారా ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతున్నారు, లేకపోతే ఎవరికి ఎంత సీన్ ఉంది అనేది మీకే ఫుల్గా ఉంది. అవంతా చేసే బదులు క్లియర్గా నా రివ్యూస్ చూడండి మాస్టర్. జస్ట్ 8 minutes వీడియోలో నేను ఫుల్ క్లారిటీగా అయితే చెప్పేస్తాను. సో ఆ రేంజ్లో 2 లక్షల పైగా పడిన ఇంకో పోల్లో చూసుకుంటే దాదాపు నిఖిల్కి ఒక్కడికే 54%. అరే ఏంట్రా ఒక పర్సెంట్కి 54 ఏం మాట్లాడుతున్నావురా నువ్వు అంటే జరిగింది మాస్టర్. నన్ను ఏం చేయమంటారు చెప్పండి. అలాగే జరిగింది. 54% ఉంటే నబీల్కి 24%. సగం కూడా లేకపోవడం ఏంట్రా, అసలు ఏమవుతుందిరా అంటే అలా అవుతుంది మరి. నిఖిల్లో సగం కూడా నబీల్కి లేదు. ఇంత శాతం 2 లక్షల పైగా ఓటింగ్ పడిన పోల్లో ఇంకా చూసుకోండి నబీల్ పరిస్థితి ఎలా ఉంది. నబీల్ పరిస్థితి ఇలా ఉండడం కాదు, నబీల్ది పెద్దగా ఏం తగ్గలేదు, కానీ నిఖిల్ది భారీగా పెరిగింది. మేబీ ఈ వీక్ గౌతమ్ ఉన్నా కూడా పరిస్థితి ఇలాగే ఉండేదా అని నా డౌట్ అనమాట. ఎందుకంటే ఎక్కువ శాతం ఫోకస్ అనేది కంప్లీట్గా నిఖిల్ మీద పడింది. ఆయన మీద టార్గెట్లు చేశారనే ఒక ఫీలింగ్తో వల్ల అది వన్ సైడ్ అయిపోయింది ఓటింగ్ అయితే. సో 54 and 24% ఉంటే ప్రేరణకి 15% థర్డ్ పొజిషన్లో ఉంది. తర్వాత యష్మి లాస్ట్ పొజిషన్లో 7%. సో యష్మికి పృథ్వీకి ఆల్మోస్ట్ ఇంకా వీళ్ళిద్దరిని ఎవరు కన్సిడర్ చేయని ఒక పొజిషన్లోనే ఉన్నారన్నమాట జనాలు అయితే. సో ఇలా అనిపిస్తుంది. అండ్ ఎక్కువ ఓటింగ్ పడిన ఇంకో పోల్లో చూసుకుంటే నిఖిల్కి ఇక్కడ కూడా 46% ఓటింగ్ అనేది రిజిస్టర్ అయింది. అండ్ నబీల్కి చూసుకుంటే సెకండ్ 28%లో అయితే ఉందన్నమాట. సో చాలా ఫరక్ క్లియర్గా తెలుస్తుంది, మామూలు డిఫరెన్స్ కాదు. సో నిఖిల్ ఆల్మోస్ట్ ఇంకా హిమాలయస్కి చేరిపోయాడు. ఇప్పుడు అదే పనిగా ఎక్స్ కంటెస్టెంట్స్ వచ్చి నిఖిల్కి నామినేట్ చేస్తుంటే భలే దొరికాడు రా కుర్రోడు. దారుణంగా ఈ బ్యాచ్ అందరికీ మామూలుగానే పడలేదు, బీభత్సంగా షాట్లు పడతానే ఉన్నాయి అన్నట్టుగా అనుకున్నాం. కానీ అదంతా వాళ్ళకి అడ్వాంటేజ్గానే మారింది. కానీ మ్యాటర్ ఏంటంటే అడ్వాంటేజ్ ఓన్లీ నిఖిల్కి మాత్రమే దక్కుతుంది. ప్రేరణకి ఓటింగ్ పెరగలేదు, యష్మికి పెరగలేదు. ఓన్లీ నిఖిల్ వరకే ఎందుకు పెరిగిందంటే నిఖిల్ ఆల్రెడీ టైటిల్ రేస్లో ఉన్నాడు కాబట్టి. టైటిల్ రేస్లో ఉన్న కుర్రోడికి ఆ విధంగా అది కూడా ట్రాప్ అని స్ట్రాంగ్ ఉమెన్ని వాడుకుంటాం నీ గేమ్ కోసం అంటూ ఇలాంటి సీరియస్ అలిగేషన్స్ వేయడం వల్ల తెలియకుండానే ఎక్కువ మంది ఒక కైండ్ ఆఫ్ అరే ఏంట్రా ఒక కుర్రోడిని పట్టుకొని అలా అనేసింది అన్నట్టుగా ఓటింగ్ అనేది బాగా గుద్దడం వల్ల బాగా పాజిటివ్గా, మామూలుగా కాదు విపరీతంగా పాజిటివ్గా వర్కౌట్ అయ్యి వన్ సైడ్ వార్ లాగా అయిపోయింది అనమాట. గౌతమ్కి ఎలాగైతే ఓవర్ నైట్ స్టార్డమ్ వచ్చేసిందో నిఖిల్కి ఈ వారానికి సంబంధించి నిన్నటి వరకు జరిగిన 2 రోజుల నామినేషన్లు బాగా పాజిటివ్ అయ్యి ఓటింగ్ అయితే బాగా పెరిగిన మాట అయితే వాస్తవం. సో ఈ వీక్ వరకు డౌట్ లేకుండా నిఖిల్ ఎలాగో సేవ్, అండ్ ఫస్ట్ పొజిషన్లో డౌట్ లేకుండా సేవ్గా ఉన్నట్టుగా క్లియర్గా చెప్పేసుకోవచ్చు అనమాట. అండ్ ఫైనల్లీ చూసుకుంటే కమ్యూనిటీ ట్యాబ్లో ఓట్ అయితే అస్సలు మిస్ చేయకండి మాస్టర్. డౌట్ లేకుండా కింద ఫస్ట్ కమెంట్గా పిన్ చేసి పెట్టాను. అందులో ప్రతి ఒక్కరు ఓట్లు వేస్తే నాకు ఓటింగ్ రిజల్ట్స్కి ఇంకా సరైన అంచనా చేసి వీడియోస్ చేయడానికి అయితే అవకాశం ఉంటుంది. ఫైనలీ థ్యాంక్స్ లాట్ ఫర్ వాచింగ్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మిగతా వాళ్ళ ఓటింగ్ చెప్పాల్సిన అవసరమే ఉందా? ఆల్మోస్ట్ చెప్పేశానుగా. ఎవరికి పృథ్వీ కానీ యష్మికి కానీ చాలా నెగ్లిజిబులే, ప్రేరణకి కూడా నెగ్లిజిబులే. ఓన్లీ నబీల్కి మాత్రమే నిఖిల్కి వచ్చిన దాంట్లో సగం కంటే కొంచెం ఎక్కువ ఉంది, అంతకంటే పెద్ద ఇదైతే లేదనమాట. సో ఫైనలీ థ్యాంక్స్ లాట్ ఫర్ వాచింగ్. బాయ్.